హైదరాబాద్లో మెట్రో స్టేషన్ల దగ్గర వాహనాల పార్కింగ్ సమస్యగా మారుతోంది. మెట్రో ఏర్పాటు చేసిన సర్వీస్ రోడ్, గ్రౌండ్ వెహికల్ పార్కింగ్కు సరిపోవడం లేదంటున్నారు ప్రయాణికులు. మరోవైపు సర్వీస్ రోడ్లో అధికంగా వాహనాలు పార్కింగ్ చేయడంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు స్థానికులు. సిటీలో మెట్రో స్టేషన్ల దగ్గర పార్కింగ్ సమస్య రోజురోజుకు పెరుగుతోంది. డైలీ వేల సంఖ్యలో ఉద్యోగులు, విద్యార్థులతో పాటు సామాన్య జనం తమ పనుల కోసం మెట్రో రైళ్లలో ప్రయాణం చేస్తున్నారు. దిల్సుఖ్ నగర్, చైతన్యపురి, ఎల్బీ నగర్, నాగోల్, ఉప్పల్, మెట్టుగూడ మెట్రో స్టేషన్ల వరకు సొంత వాహనాల్లో వచ్చి అక్కడి నుంచి మెట్రోలో వెళ్తారు. పర్సనల్ వెహికల్స్ మీద వచ్చిన వారికి వాహనాల పార్కింగ్ సమస్యగా మారింది. మెట్రో అధికారులు సర్వీస్ రోడ్డులో సగం స్థలం పార్కింగ్ కోసం కేటాయించినప్పటికీ ఆ మార్గంలో స్థానికులకు రాకపోకల సమయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మెట్రోలో ప్రయాణించాలంటే రోడ్లో వెళ్లే కంటే మెట్రోలో వెళ్ళడం ఈజీ ఉంటుంది కాబట్టి ఒక దగ్గర పార్క్ చేసి వెళ్ళడానికి బాగుంటుంది. అట్లా పార్కింగ్ ప్లేస్ కూడా ప్రతి మెట్రో దగ్గర ఇంకా కొద్దిగా కంజెస్టెడ్ లేకుండా రోడ్డుకు కొద్దిగా పక్కకు ఇస్తే బాగుంటుంది. అదేవిధంగా ఈ మెట్రో స్టేషన్కు పక్కలో ఉన్న ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఏమైనా ల్యాండ్స్ ఉంటే అక్కడ లోపలికి పార్కింగ్ పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఈ సిటీలో ఇప్పుడు ఈ రోడ్లో పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య బాగా ఎదుర్కోవాల్సి వస్తుంది. పికప్ టైంలో చాలా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ పక్కకు ఇవి వెహికల్స్ ఉన్నందువల్ల వల్ల సైడ్ నుంచి తీసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. అదే ఏదైనా తగ్గిస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. ఈ పార్కింగ్ ఫీజు 20 రూపాయలు ఏదైతే ఉందో అది కంటిన్యూ చేస్తూ ఉంచితే మధ్యతరగతి వాళ్ళకి బాగుంటుంది. ఇది 5 గంటల తర్వాత అప్పుడు గంటకి 5 రూపాయల లెక్క వసూలు చేస్తున్నారు. అది చేయకుండా మామూలు రేట్లు ఉంచితే బాగుంటుంది. దిల్సుఖ్ నగర్ మెట్రోకు వచ్చే వాహనదారులు సాయిబాబా టెంపుల్ కమాన్ వరకు ఉన్న సర్వీస్ రోడ్లో వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నారు. ఈ ఏరియాలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆ మార్గంలో వెళ్లే స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. చైతన్యపురి స్టేషన్ వద్ద సర్వీస్ రోడ్లో జోనల్ కమిషనర్ కార్యాలయం వరకు వెహికల్స్ పార్కింగ్ చేస్తున్నారు. ఎల్బీ నగర్లో సర్వీస్ రోడ్, పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన గ్రౌండ్ కూడా ఫుల్ కావడంతో పక్కన ఉన్న కాలనీల్లో వాహనాలు పెడుతున్నారు. మెట్టుగూడ, నాగోల్, ఉప్పల్ మెట్రో స్టేషన్లలో కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. నేను రోజు మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నాను. ప్రయాణికులకి జరిగే ఇబ్బందులు ఏంటంటే మన హైదరాబాద్ మెట్రోలో పార్కింగ్ లాట్లు కరెక్ట్గా లేవు. దానివల్ల ఏమవుతుందంటే సర్వీస్ రోడ్లో వెళ్ళే వాళ్ళకి ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయి. రెండోది ఏంటంటే ఈ ట్రాఫిక్ ఉన్నది ఒక ఫిక్స్డ్ రేట్ పెట్టడం బాగుంటుంది. పెడితే ఒక 20 రూపాయలు 15 రూపాయలు పెట్టాలి. కానీ మళ్ళీ ఒకవేళ ఇబ్బంది ప్రయాణికుడు ఒక 5 గంటల కంటే ఎక్కువ ఉంటే వాళ్ళ మీద ఎక్కువ డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఇది కూడా తప్పేం. అలాంటి మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. నగరంలో ట్రాఫిక్ పొల్యూషన్ కారణంగా చాలా మంది ప్రయాణికులు మెట్రోలో వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే అందుకు తగ్గ స్థాయిలో పార్కింగ్ స్థలం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు వాహనదారులు. వెహికల్ పార్కింగ్ 5 గంటలు దాటితే అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని తెలిపారు. పార్కింగ్ సమస్య పరిష్కారం కోసం ఖాళీ గ్రౌండ్స్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు ప్రయాణికులు. అద్దెగుండే లైన్లో పార్కింగ్ పెట్టారు. చాలా ఇబ్బంది అవుతుంది. లోకల్ వాళ్ళు కూడా ఇక్కడ పార్కింగ్ చేయాలంటే కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. సో గవర్నమెంట్ అనేది కొంచెం చూసి వాళ్ళకి ఖాళీ ప్లేస్ నియర్ బై ఉన్న వాళ్ళకు కొంచెం ప్రొవైడ్ చేస్తే ఇబ్బంది కాకుండా ఉంటుంది జనాలకు. పార్కింగ్ చేద్దామంటే ప్లేస్ లేదు. ఇక్కడ పెడితే ప్రాబ్లం ఏంటంటే నియర్ బై షాప్ పెట్టే వాళ్ళకు కూడా ప్లేస్ లేదు, పార్కింగ్ లేదు. పెడదామంటే ప్రాబ్లం, ఎవరైనా వచ్చి ఏమైనా చేస్తారన్న డ్యామేజ్, గాలి తీయడం అలాంటివి చేస్తారని చెప్పి ప్రాబ్లం కూడా అవుతుంది. వర్షాకాలం కావడంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య పెరిగింది. అయితే మెట్రో స్టేషన్ల పరిధిలో వెహికల్ పార్కింగ్ కు స్థలం సరిపోకపోవడంతో ప్రయాణికులతో పాటు పాదచారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని కూకట్పల్లిలో భారీ చెట్లు విరిగిపడ్డాయి. వర్షానికి ఒరిగిపోయిన చెట్లు పక్కన ఉన్న కార్లపై పడడంతో 3 కార్లు ధ్వంసమయ్యాయి. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.